కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 200 కోట్ల పైచిలుకు అక్రమ ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి నుంచి శ్రీధర్ ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత చంచల్గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఎన్ని రోజులు రిమాండ్ విధించారు? ఏమైనా కస్టడీలోకి తీసుకునే అవకాశాలున్నాయా నూనె శ్రీధర్ను? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన దాంట్లో అధికారులుగా పనిచేసిన వాళ్ళు, అంటే ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళలో ఇప్పటి వరకు 2 అధికారులు ఏసీబీకి చిక్కారు. ఇందులో ఒకరు ఈఎన్సీగా పనిచేసిన బుక్యా హరిరామ్ నాయక్ ఉండగా, ఇప్పుడు 2వ అధికారిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీధర్ నిన్న ఆదాయానికి మించి ఆస్తు కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ఇవాళ ఉదయం అతన్ని 6 గంటలకు చెంచల్గూడ జైల్లో రిమాండ్కు తరలించడం జరిగింది. నిన్న రాత్రి 11 గంటలకు అతనికి ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు హాజరుపరచడం జరిగింది. దీంతో జడ్జి అతనికి శ్రీధర్కి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో తిరిగి అతన్ని ఇంటికి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత 3 గంటల ప్రాంతంలో మలక్పేటలోని శ్రీధర్ ఇంటి నుండి ప్రస్తుతం మనం చూస్తున్న ఏసీబీ కార్యాలయానికి తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత 5:30కి ఇక్కడ నుంచి బయలుదేరిన ఏసీబీ అధికారులు శ్రీధర్ని తీసుకొని చెంచల్గూడ జైలుకు 6 గంటలకు వెళ్లారు. అక్కడ అతన్ని రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇవాళ అతనికి సంబంధించిన కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇతనికి అంటే శ్రీధర్కి సంబంధించిన ఆస్తుల్లో దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా కూడా ఆస్తులను గుర్తించడం జరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంత భారీ స్థాయిలో, ఎందుకంటే గతంలో కూడా ఈఎన్సీగా పనిచేసిన బుక్యా హరిరామ్ నాయక్ నుండి 100 కోట్ల రూపాయలు గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీధర్కి సంబంధించి కూడా ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన దాంట్లో 13 చోట్ల తనిఖీలు చేసి దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా కూడా ఆస్తులను గుర్తించడం జరిగింది. ఈ ప్రకారం చూస్తే కనుక అధికారుల అవినీతి ఎంతవరకు ఉంటుందో మనకు అర్థమవుతుంది. ప్రధానంగా శ్రీధర్ కొద్ది రోజుల క్రితమే అతని కొడుకుకు సంబంధించిన పెళ్లిని థాయిలాండ్లో చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కూడా సమాచారాన్ని సేకరించిన తర్వాత ఇతనికి శ్రీధర్కి సంబంధించిన అవినీతి పైన కేసులు రావడం జరిగింది ఏసీబీకి. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు నిన్న ఏకకాలంలో 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇతనికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా 4500 చదరపు గజాల ఫ్లాట్ను ఒకటి గుర్తించడం జరిగింది. అది కూడా స్కై హైలో ఉంటుంది. అలాంటి ఫ్లాట్ను కూడా గుర్తించడం జరిగింది. ఒక విల్లాని గుర్తించారు. 19 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించడం జరిగింది. అలాగే 16 ప్లాట్లు కూడా గుర్తించారు. 3 భవనాలు. ఈ రకంగా దాదాపు 200 కోట్లకు పైగా కూడా ఆస్తులను గుర్తించడం జరిగింది. ఇంకా బ్యాంకు లాకర్స్ కూడా తెరవాల్సి ఉంది కాబట్టి ఇవాళ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 5 రోజుల పాటు కస్టడీ కోరుతామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ కస్టడీ కనుక ఇస్తే మాత్రం ఆ కస్టడీలోనే బ్యాంకు లాకర్లు తెరిచే అవకాశం కనబడుతుంది. ఇంకా అతని ఆస్తుల విలువ పెరిగే అవకాశం అయితే ఉంటుంది లాకర్లను తెరిచిన తర్వాత. ఇదంతా కూడా కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇవాళ కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తామనేది ఏసీబీ అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్ రాధాకృష్ణ, థాంక్స్ ఫర్ ద